सततं वन्दे मकरन्दप्रियम् ओम हरि ओम అలాగే నెక్స్ట్ ఏం అట్లాగే అలాగే పెద్దలు అజయ్ కుమార్ గారికి అదేవిధంగా ప్రతి పేదవాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్తో ఈ టెక్నాలజీతో ఇల్లు కట్టడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మళ్ళా మనం ప్రభుత్వంలోకి రాకపోవడం, ఈ ఇళ్ళని ఆ వచ్చిన ప్రభుత్వం రకరకాలుగా దీన్ని చెడగొట్టాలనే కాన్సెప్ట్తో వీటి మధ్యలో దిష్టి చుక్కల్లాగా కొన్ని ఇల్లు కూడా కట్టించారు. దీని కాన్సెప్ట్ మంచి ఇళ్లలో పేదవాళ్ళు అనే కాన్సెప్ట్లో ఆట స్థలాలు కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ స్కూల్ కానీ, అదేవిధంగా ఇక్కడే డీలర్షిప్ మీకు ఇచ్చే రేషన్ బిల్లు అవి కూడా ఇక్కడే ఇచ్చే విధంగా అన్ని రకాలుగా అన్ని వస్తువులు ఏర్పరచాలనే కాన్సెప్ట్తో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచన. ఈ మధ్యలో ఇవంతా చెడగొట్టారు. ఇప్పుడు కూడా ఏంటంటే అందుకని ఈరోజు పిట్కో చైర్మన్ అయినటువంటి అజయ్ బాబు గారు ఇక్కడ వచ్చి అన్ని కూడా చూసి పేదవాళ్ళకి బాగా ఉండే విధంగా చేయాలనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మరి ఆ ఇళ్లను కూడా ఏం చేయాలని కూడా ఆలోచించి అన్ని గతంలో ఏమైతే ఏ కాన్సెప్ట్ అయితే కట్టారో అదే కాన్సెప్ట్తో ఇళ్ళు ఇచ్చే విధంగా ఈ ఇళ్లలో ఒరిజినల్గా ఎవరికైతే అలాట్ అయ్యాయో వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు ఏమైనా బాడీకి ఇచ్చారా, అమ్మేశారా, ఇక్కడ చాలా చాలా జరిగి ఉన్నాయి. చాలామంది వాళ్ళు ఉండకుండా బాడుగులు ఇచ్చున్నారు. ఎవరైతే బాడుగుకి ఇచ్చుంటారో సొంత ఇళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఈ బాడుగిచ్చోళ్ళకే ఇళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు ఉండి బాడుగికి ఇచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేసి బాడుకు ఉండే వాళ్ళకి
ఇల్లు లేకపోతే వాళ్ళకే అయిపోతున్నారు. వాళ్ళకి ఇవ్వడం తప్పు. ఇల్లు తీసుకున్న తర్వాత వాళ్ళు ఉండాలా? మరి వాళ్ళకి ఇల్లు ఉంది కాబట్టి బాడికి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇవ్వాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సార్ కూడా అదే చేయబోతున్నారు. ఆ పరిస్థితులు ఎవరైనా ఉంటే వెంటనే మార్చుకోండి. అది రాకముందే ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ చేరిపోవాలి. బాడీకి ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి. లేదు ఈ టిక్కోళ్ళు అనేటివి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇల్లు అదే కాన్సెప్ట్ కూడా ఇవ్వబోతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఎవరికైతే ఇల్లు అంటే అలాట్ చేశారో ఫస్ట్ లో వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్నారా లేరా, అది కూడా పరిశీలించి ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వబోతుందని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ 50,000 రూపాయలు కట్టించుకుంటున్న ఇల్లు 672 మంది. ఇది జగన్ లేఅవుట్లోకి మళ్ళా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి టోటల్గా 1824 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు కొంతమంది అక్కడ ప్రాజెక్ట్ తీసుకొని కూడా వెళ్ళిపోయినారు. వీళ్ళు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ఉన్నారు, ఆ అకౌంట్ కూడా కావాలా. అదేవిధంగా ఇక్కడ రోడ్లు కొన్ని అయినా ఇంకా కూడా కావాలంటున్నాయి సార్. అదేవిధంగా శానిటేషన్ కొరకు కొంతమందిని మనసులో పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవి కమిషన్ చేయాలి. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు ఉన్నారు, పెన్షన్ తీసుకునే వాళ్ళు. ఆ పెన్షన్లు కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక సత్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలి వాళ్ళ కోసం. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. హెల్త్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి. 672 మందికి గతంలో కట్టిన డిపాజిట్ డబ్బులు మరి ఇది రిటర్న్ ఇవ్వగలుగుతామా, ఇవ్వలేమా? పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు, టిక్కో ఈఈ గారు, మెప్మా సభ్యులు, ఇక్కడ సభకు ఇచ్చేసిన మీ మహిళలు, ఈ టిక్కో కాలనీ వాసులు వాళ్ళందరికీ కూడా ముందర నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, మీకు ముందర నేను కొంచెం క్షమాపణ చెప్పుకుంటాను. కొంచెం ఉదయాన్నే 10:30కే వస్తామనింది. ఇది ఎండలో కొంచెం డిలే అయింది. మీకు నేను కదలడం లేట్ అయింది. మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టినందుకు ముందర క్షమాపణ కోరుకుంటూ, నాకు మీడియా మిత్రులకు చిన్న విన్నపం, మీరు ఈ దాన్ని తీసుకుంటే వాళ్ళ నుంచి నేను కనుక్కోవాలనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఉంటున్నారు, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు చెప్తే దాన్ని మనం ఒకసారి విని, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ తెలుసు, డైరెక్ట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా విని ఏ విధంగా మనం పరిష్కారం చేయగలం, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్నిటికి మేము అర్థం చేసుకున్నాం, వాటికి తొందరలో కూడా మేము పరిష్కార మార్గాలు తీసుకువస్తున్నాం. అట్లా కాకుండా ఈ పర్టికులర్ వెంకటగిరిలో టిక్కో కాలనీ వాళ్ళ వాసుల యొక్క వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకొని వింటే బాగుంటుందని చెప్పి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. రామకృష్ణ గారు అందుకనే ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. సో మాకు కొంచెం స్పేస్ ఇస్తే మాట్లాడుకోవడానికి డైరెక్ట్గా మన ఆడియన్స్ జిల్లేడు చెట్లు మంచిపోయి ఉన్నాయి. ఆ జిల్లేడు చెట్లు కొంచెం విమర్శ చేసి వాటిని కొట్టించి ఇక్కడ లైన్ పెట్టారు సార్. కొన్ని ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఇండ్లకి వర్షాలు వచ్చి ఉరుస్తున్నాయంట. ఇలాగ చెప్పుకుంటారు. నీళ్లు కొన్ని రోజుకి రాలేదంట. ఇలాగ చెప్పుకుంటున్నారు సార్. ఇక్కడ ఇంకో ఇంట్లో ఉండే వాళ్ళంతా అది సార్. మీరు ఇక్కడ ఒక
శ్మశానం చేసేదానికి మంచినీళ్ళు ఒకటి, ఆ. ఈ జంగల్ క్లియరెన్స్ ఇక్కడ ఏదైతే చెట్లు ఏదో బాగా ఉన్నాయో వాటి జంగల్ క్లియరెన్స్ మీరు అడిగిన దానికి నేను ఇప్పుడే చెప్తాను. ఏదైనా ఉంటే మాట్లాడండి సార్. ముందర నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఇవి రాసుకుంటే నేను ఇక్కడ లైట్లు కూడా సార్, ఇక్కడ కరెంటు లైట్లు ఇది లైట్. రైట్ విన్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకెవరన్నా మాట్లాడితే మీరు ఎక్కడ ఈ ఫ్లాట్ నెంబర్ 10వ నెంబర్లో ఏది ఏ బ్లాక్ లో 4వ అంతస్తు వచ్చింది. ఏ బ్లాక్ లో 4th చూడండి. ఎక్కలేను దిగలేను సార్, అట్టే పెట్టేస్తున్నాను. నేను బాడీ ఇంట్లో ఉన్నాను. అయితే అది కొంచెం ఇటువంటి సమస్యలు సీరియస్ గా తీసుకోండి, రాసుకోండి. పింఛన్ లేదు సార్, నాకు 70 వయసు. కానీ ఆధార్ కార్డులో అప్పుడు జగన్ ఏమంటే 55 ఉండాలి, 60 వస్తే ఇస్తానన్నాడు. ఇప్పుడు 60 వచ్చేసింది. కానీ పింఛన్ కూడా ఇంకా రాలేదు సార్ నాకు. అది పింఛన్ల గురించి తర్వాత మాట్లాడదాం. మీ సమస్య ఏదైతే ఉందో మీకు 3వ ఫ్లోర్ లో ఉన్నారు, 4వ ఫ్లోర్ లో 4వ ఫ్లోర్ లో ఉన్నారు. వచ్చింది సార్ మాకు పైకి బ్లాక్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ 12 సార్, 12 బ్లాక్ T10 B10 T10 సార్. T10 సార్ వయసు 60 సంవత్సరాలు సార్. నాకు 60 సంవత్సరాలు పైన 4వ ఫ్లోర్ లో ఇస్తే ఎక్కి దిగలేకపోతున్నాం సార్ మేము. అది మా సమస్యలు. చాలా మంది ఈ సమస్యతోనే బాధపడుతున్నారు సార్. A26 G6 లో ఉన్నాము. సావిత్రి A26 D6 మాకు నేలకి చాలా ఇబ్బందిగా ఉంది సార్. డ్రింకింగ్ వాటర్ తాగునీళ్ళే కదమ్మా. మాకు కారు బాగలేదు సార్. నాకు అవుట్ కాదు. 4 అంతస్తులు ఇచ్చారు. 21 7 T అర్జీలు ఇచ్చున్నాను. ఇంతవరకు ఇల్లు రాలేదు నాకు. మా బాబాయ్ కూడా దగ్గరుండి పెట్టించాడు. మాకు ఆనందం. మా బాబాయ్ 2 సార్లు పెట్టించాడు. అయినా కానీ ఇల్లు రాలేదు నాకు. నెలలో బాడుగులు కట్టుకొని చూసుకోవాలంటే నేను ఒంటరి మనిషిని. వచ్చే పని చేసుకోవాలి, తినాలి, వీళ్ళు బాడుగులు కట్టుకోవాలి. చాలా సార్లు కావాలంటే మా బాబాయ్ని కూడా అడగండి. ఆయన చాలా 2-3 సార్లు పెట్టించాడు. ఇప్పుడు మీ అందరికీ నా పేరు శిరీష సార్. నాకు డబుల్ బెడ్రూమ్ 50,000 కట్టాను సార్. ఫస్ట్ కట్టాను ఫ్లాట్ డబ్బులు కట్టారా మీరు? కట్టాను సార్. అది పర్లేదమ్మా. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సార్. ఇంతవరకు ఏది స్థలం లేదు, ఫ్లాట్ లేదు. పేరు రాసుకోండి. A25 T8 రూమ్ అలాట్ అయింది మాకు సార్. మాకు రూమ్ అలాట్ అయింది కానీ మేము చేనేత కార్మికులం సార్. మేము చేనేత కార్మికులు చాలా మందికి ఇచ్చున్నారు. కానీ వాళ్ళకి బ్రతుకు తెరువు ఏం లేక, వేరే పనులకు పోలేక, ఆ ఇంట్లో మొత్తం పెట్టుకుని వీవింగ్ పెట్టుకుని దానికి వసతి లేక అన్ని విధాలుగా బాధపడుతున్నారు. చాలా మందికి T8 లోనే వచ్చినాయి సార్. అయ్యి అంటే 4వ ఫ్లోర్లు వచ్చినాయి. అవి అనేక సమస్యలుగా ఉంది. ఇంతకుముందు సార్ దృష్టికి తీసుకెళ్ళాం మేము మా సమస్యల గురించి. సరే దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అందువల్ల మీరు దయచేసి దీనికి సంబంధించి మా బ్రతుకు తెరువు, మాకు ఆ జీవనోపాధి లేకపోతే మేము వేరే పనులు చేతగా సార్ మాకు. అందువల్ల మీరు దయవుంచి మా మీద కాదు ఫేర్ ప్రైస్ షాప్స్. ఇక్కడ మాకు రేషన్ షాపులు లేవు, రేషన్ షాప్స్ పెట్టింది అని చెప్పారు. మీ అందరికీ మంచి వార్త ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఇప్పుడే మాట్లాడుతూ చెప్పాను నేను. ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఒకసారి చూసి ఆ కుటుంబాలని మొత్తం వాళ్ళకి తగ్గట్టు రేషన్ ఇవ్వడానికి ఒక షాప్ సరిపోతుందా, 2 షాపులు కావాలా చేసి మీరు దరఖాస్తు చేసుకుంటే ఇమ్మీడియట్గా రేషన్ షాప్ పెడతాము. మీరు దరఖాస్తు పెట్టుకున్న ఒక 15 రోజులకి మీకు శాంక్షన్ అవుతుంది సార్. మీరు 1 నెల లోపల ఇక్కడ రేషన్ షాప్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. రెండోది మీరు అడిగింది ఏంటంటే సచివాలయాలు పెన్షన్ కావాలంటే మాకు సచివాలయాలు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, సచివాలయాలకి దూరం పోవాల్సి వస్తున్నదని చెప్పి ఒకరు అడిగారు. దాని గురించి కూడా మాట్లాడాము. ఇక్కడ పెన్షన్ ఇంటింటికి పెన్షన్ కాబట్టి పెన్షన్లు మీకు ఇంటికే వచ్చి ఇస్తారు కాబట్టి దాన్ని కూడా ఎమ్మెల్యే గారిని పరిశీలిస్తే చేస్తానని చెప్పారు.
అవసరమైతే సచివాలయము ఇక్కడ ఒకటి పెట్టడమా లేకపోతే ఉందో సచివాలయం మారడమా చూస్తాము. సచివాలయం గురించి మాత్రం కొంచెం టైం కావాలా. కానీ ఎమ్మెల్యే గారు దాని గురించి ఆల్రెడీ చెప్పారు. పెన్షన్ వరకు మీకు ఇంటికి తెచ్చిస్తారు కాబట్టి మీరు ఎక్కడికో పోకుండా పెన్షన్ మీ ఇంటికి వచ్చే విధంగా ఎమ్మెల్యే గారిని నేను మీ అందరి ముందు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సార్ ఇది ఇంటింటి పెన్షన్ కాబట్టి అది కొంచెం ఇక్కడనే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటట్టు కొంచెం చూడండి సార్ టిట్కో కాలనీస్లో. మూడోది మీరు అడిగింది మాకు ఇక్కడ ఏదైతే బరియల్ గ్రౌండ్ శ్మశానం ఇది కావాలన్నారు. దాన్ని నేను పరిశీలిస్తాను. ఇక్కడ భూమి ఎంత ఉంది, ఒక శ్మశాన ఇవి ఏర్పాటు చేయాలంటే ఎంత భూమి కావాలా, మనకి ఫ్రీగా ఎక్కడుందో చూసి నేను మీకు 15 రోజుల లోపల దీనికి సమాధానం మీకు ఇక్కడ వచ్చి చెప్తానని చెప్పి ఖచ్చితంగా కూడా ఇక్కడ అంటే స్థలం ఉందా లేదా పరిశీలించాలా. మా ఇక్కడ ఈ గారు ఉన్నారు, మెప్పా ఆఫీషియల్స్ ఉన్నారు, ఎస్సీ గారు ఉన్నారు, వారితో నేను మాట్లాడి ఒకవేళ స్థలం ఉందంటే ఎక్కడ పెట్టచ్చు అని చూసి ప్రపోజల్ పెట్టమంటాను. పెట్టి దాన్ని శాంక్షన్ చేసే విధంగా నేను చూస్తాను. దాన్ని నేను పరిశీలించే టైం అడుగుతున్నా మిమ్మల్ని. 15 రోజులు టైము మీకు శ్మశానం గురించి. ఇకపోతే జంగిల్ క్లియరెన్స్ ఇక్కడ ఈ మీరు చూస్తే యాక్చువల్గా అమ్మ నేను చాలా టిట్కో కాలనీస్ తిరిగి వస్తున్నా. ఇప్పటికి దాదాపు ఒక 20-25 టిట్కో కాలనీ తిరిగి ఇవాళ ఇక్కడ చాలా బెటర్ ఉంది పరిస్థితి. మీరు మిగిలి దిగిలి కానీ చూస్తే అసలు ఇది నివాస యోగ్యమైనా ఇక్కడ ఎట్ట బతుకుతున్నారో అనిపిస్తుంది. అయినా కానీ ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు, మీరు ఇన్ఛార్జ్ కమిషనర్ గారు. సార్ ఈ కమిషనర్ గారు మీరు రెగ్యులర్గా ఇది బాగుంది కాబట్టి పెద్ద ఖర్చు కాదు కాబట్టి ఈ జంగల్ క్లియరెన్స్ చేసి రెగ్యులర్గా దీన్ని ఎవరన్నా ఒక స్టాఫ్ని మీరు డిప్యూట్ చేయండి. వారానికన్నా వచ్చి ఒకసారి క్లీన్ చేసుకునేటట్టు. ఈ కాలనీలు మా టిట్కో కాలనీకి ఏంటంటే సార్ ఈ కాలనీలు పెద్దవి సార్. ఈ కాలనీ వచ్చి 26 ఎకరాలు స్థలం ఉన్నది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత టిట్కో మీద ఎంత ఉందో ఈ సంబంధిత మున్సిపాలిటీ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. సో మీరు దీన్ని కొంచెం చూసి దీన్ని టిట్కో ఈ జంగల్ క్లియరెన్స్ చేయించండి అమ్మా. ఈ ఏదైతే ఈ చెట్లు కొట్టేసి చేయడం జంగల్ క్లియరెన్స్ అంటాం అదొకటి. కరెంటు స్తంభాలు, లైట్లు ఈ 3 అదే 3వ అంతస్తులో వచ్చింది. నా పేరుతో లోన్ వచ్చేసింది. నన్ను కట్టమని వేధిస్తున్నారు. చూడండి ఆధారాలు కూడా. నాకు లాయర్ నోటీస్ కూడా వచ్చింది. నెల 4,600 నా అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఫ్లాట్ నెంబర్ 21 సార్. టిట్కో కాలనీ యొక్క వాటర్ సప్లై కోసంగా 8 నెంబర్ల బోర్డులు వేసాం. ఒక 100 KL సంప్ ఉన్నది, ఇంకొక 350 KL సంప్ ఉన్నది. యాక్చువల్గా నేను కొత్తగా వచ్చి నాకు అవగాహన లేకపోయింది. వీళ్ళు ప్రతిరోజు సాయంకాలం నుంచి నీళ్లు ఇస్తున్నారు. నేను నిన్న ఇన్స్పెక్షన్ చేసినప్పుడు టైమింగ్స్ మార్చమని చెప్పాము. మీకు రేపటి నుండి ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు, సాయంకాలం కూడా అలాగే 6 నుంచి రేపు ఉదయం 5 నుంచి 6:30 దాకా, రేపు కాకపోతే ఎల్లుండి 2 రోజుల్లో ఉదయం 5 నుంచి 6:30 దాకా, అలాగే సాయంత్రం 6 నుంచి 7 దాకా నీళ్ళు వస్తాయి, కాలు నీళ్ళు వస్తాయి. సో ఒకవేళ మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే రాజేంద్ర గారు, ఆయన నంబరు కోటేశ్వరరావు గారు, సారీ క్షమించండి కోటేశ్వరరావు గారు, 9127 మళ్ళీ ఒకసారి చెప్తాను. 918-927-37-107. కోటేశ్వరరావు గారు మీకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. అలాగే సమస్య ఇవే చెప్తుంటారు, సార్ మాకు తాగునీరు లేదు, మాకు కరెంట్ ఉండట్లేదు. ఈ కరెంటు లేనందువల్ల సాయంత్రాలు అయితే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
చాలా ఇక్కడ తాగడం మిగిలిన ఇటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నది. సో దీన్ని కూడా మీరు కొంచెం వీధి దీపాలు వెలిగేటట్టు చూడండి అని చెప్తున్నారు. కానీ మనం టిడ్కో కాలనీలో 2016లో చంద్రబాబు నాయుడు గారు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చాలా మంచి ఆలోచనతో పేదలకి నాణ్యమైన ఇల్లు, మంచి ఆహ్లాదమైన వాతావరణం, చూడండి రోడ్లు ఎంత బాగుంటాయో. మీకు ఇక్కడ డ్రైనేజ్ ఎస్టీపీ అంటే సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, వాటర్ ఫెసిలిటీ, మీకు ఇక్కడ మంచి రోడ్లు, ఇవే కాకుండా మీకు కావాల్సిన ప్రేయర్ ప్రైస్ షాపులు వస్తున్నాయి. అలాగే మీకు కావాల్సిన సెక్రటరియట్ సచివాలయాలు వస్తున్నాయి. అన్ని విధాల అన్ని సౌకర్యాలతో నివాసయోగ్యంగా చేసే కాలనీలు నిర్మించాలని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయిస్తే, తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ ఇళ్ళని నిర్వీర్యం చేసి, ఇక్కడ ఇల్లు అనుకున్నట్టు కానీ కంప్లీట్ చేసి మనం కానీ ప్రజలకు ఇస్తే మంచి పేరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీటిని ముందరికి సాగనీయకుండా ఆపేశారు. ఇవాళ మీరు ఇచ్చే ఏదైతే కంప్లైంట్లు ఉన్నాయో చాలా వరకు, ఏదైతే మాకు 2 బెడ్రూమ్ ఫ్లాట్ అంటే 430 చదరపు ఇల్లు కానీ 365 చదరపు ఇల్లు కానీ మేము డబ్బులు కట్టాము, మాకు ఇల్లు లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎందుకంటే క్రితటి ప్రభుత్వము ఈ ఇళ్ళని ముందరికి సాగనీయకుండా ఆపేసి మీ అందరికీ అన్యాయం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వారి నాయకత్వంలో, మా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి ఆలోచనతో మేమందరం ఇవాళ ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఎంత త్వరితగతిన ఈ ఇళ్ళని మనం అన్ని విధాలా పూర్తి చేసి, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఆ రోజుల్లో 25,000 కట్టారో 50,000 కట్టారో వాళ్ళకి ఈ సంవత్సరం ముగించే లోపల, మాకైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ కల్లా వీలైన ఇల్లు కంప్లీట్ చేసింది అన్నారు. కానీ ఈ సమయాభావం వల్ల ఇంకా జూన్ అంటే 3 నెలలే ఉంది. మాకు ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే టైం కావాలా. మేము ప్రతి ఒక్క టిడ్కో కాలనీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యలు తెలుసుకొని ఈ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలా, ముందర ఏ సమస్యలు పరిష్కరించాలా, తర్వాత ఏం చేస్తాం అనే ఒక ఆలోచన తెలుసుకొని ఇవాళ మీకు ఏదైతే ఇల్లు మీ చేత డబ్బులు కట్టించుకున్నారో, అంటే ఇప్పుడే కొంతమంది చెప్పారు, మా సిస్టర్ చెప్పారు, మేము డబ్బులు కట్టాము, మా పేరు మీద లోన్స్ తీశారు, లోన్స్ తీసుకున్న తర్వాత మాకు ఇల్లు లేవు, మేము బయట బాడీకి ఇంట్లో ఉంటున్నాం, బ్యాంకు మేనేజర్లు మాకు ఫోన్ చేసి మీరు కట్టకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటాం, మీ సిబిల్ స్కోర్ పాడైపోతుంది అని బెదిరిస్తున్నారు, మా వెనకాల బ్యాంకు వాళ్ళు పడి ఉన్నారు అని చెప్పారు కదా. ఈ సమస్యకి మేము దీన్ని గుర్తించి, నేను ఎందుకంటే ఇప్పటికీ ఒక 25 పైన కాలనీలు పోతే పోయిన కాలనీలో అంతా ఇదే సమస్య అమ్మా. మేము చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకొచ్చాము. మీకు మరి మీ వరకు ఇంకా రాలేదంటే నేను కొంచెం ఆశ్చర్యపోతున్నా. గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది, ఏంటంటే డిసెంబర్ 31, 2024 దాకా బ్యాంకులకు ఏదైతే మీ ఈఎంఐలు ఉన్నాయో బాకీలు, ఆ మొత్తం డబ్బులు ఈ ప్రభుత్వమే కడుతుంది, మిమ్మల్ని కట్టనీయకుండా చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ సభా దీంట్లో సార్ ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు 145 crores శాంక్షన్ చేశారు సార్. దీనికి మొత్తం ఎవరైతే ఈ విధంగా ఇల్లు డబ్బులు కట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా బ్యాంకులు మేము రుణం మీ పేరు మీద మేము ఆల్రెడీ ఇచ్చాము, మీరు 2 ఏళ్ళు అయిపోయింది, మీరు ఇప్పుడు కట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఎవరినైతే వెనకబడుతున్నారో అటువంటి వాళ్ళందరినీ వచ్చి బ్యాంకు మీ జోలికి రాకుండా డిసెంబర్ 31 దాకా ఎన్ని బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలంతా కూడా ప్రభుత్వమే కడుతున్నది. మీకు అది పెద్ద రిలీఫ్. రెండోది, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందరికేసి ఈ 365 చదరపు అడుగుల ఇల్లు, 430 చదరపు అడుగులు, ఎందుకంటే ఈ 2 ఇళ్ళకే బ్యాంకు లోన్లు ఉంటాయి, వీటిని మీరు 6 నెలల లోపల కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి అన్ని విధాలా దాన్ని నివాస యోగ్యం చేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయాలా. ఇది చేయాలంటే ఎంత కావాలా అంటే
మేము దాని మీద వర్కౌట్ చేసి ఇవాళ చేయడం అయింది. హడ్కో అనే కంపెనీ అది ప్రాసెస్లో ఉంది. అది రాగానే త్వరితగతిన ఈ పనులన్నీ ముగించడం, ఈ ఎవరైతే 365 చదరపు అడుగులు ఇళ్ళు ఉన్నాయో, 430 చదరపు ఇళ్ళు ఉన్నాయో, అంటే 2 బెడ్రూమ్ ఫ్లాట్, ఒక 1 బెడ్రూమ్లో కొంచెం పెద్దది, ఈ 2 ఇళ్ళు కూడా ఫినిష్ చేసి లబ్ధిదారులకి నేను సభాముఖంగా మాటిస్తున్నాను. ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఎండింగ్ లోపల మీకు మీ ఇల్లు గృహప్రవేశం చేసుకునే విధంగా మీకు చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఇవి లాటరీ సిస్టంలో ఇచ్చిన పద్ధతిలో ఇచ్చారు ఇల్లు. ఏ విధంగా ఇచ్చారంటే లాటరీ ఎత్తి మీకు ఏది వస్తే దాన్ని అని. కానీ నేను మీ అందరి ముందరనే ఇక్కడ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో, మా టిడ్కో ఈ ఉన్నారో, వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నా. అన్ని ఇళ్ళు ఆక్యుపైడ్ లేవు సార్. ఇక్కడ కొన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితి వస్తుంది. క్యాన్సిల్ చేసి ఫ్రెష్ అలాట్మెంట్ చేసేటప్పుడు ఎవరైతే 5 ఫ్లోర్స్లో ఉన్నారో వాళ్ళు ఆ ఫ్లోర్లోకి ఎక్కలేని పరిస్థితి, నిజంగా కూడా వాళ్ళకి ఏదన్నా అట్లా పైకి ఎక్కలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇవ్వండి. ఓకే అమ్మా, మీ సమస్య ఇవాళకి పరిష్కారం కాదు, కానీ ఖచ్చితంగా కూడా నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం ఆఖరికి అన్ని ఇళ్ళు కంప్లీట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ అన్ని ఇళ్ళు కంప్లీట్ చేసినప్పుడు ఎవరెవరైతే నిజంగా లబ్ధిదారులు లేరో వాళ్ళ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది. దాన్ని మేము అందరం కూడా చూస్తున్నాము ఏ విధంగా అని. అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీకు అప్పుడు మీ లాంటి వాళ్ళకి 5 ఫ్లోర్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కలేరు, వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్ ప్రిఫరెన్స్ మీద ఇవ్వండి. అలాట్మెంట్ రేషన్ పద్ధతి అయితే మీరు ఈ లాటరీ పద్ధతి కాకుండా నిజంగా వాళ్ళ యొక్క ఫిజికల్ పరిస్థితి చూసి దాని ప్రకారం చేయండి. ఒక మానవతా దృష్టితో, మానవతా దృక్పథంతో ఇవ్వమని చెప్పి, సార్ మీరు కూడా దీంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి. ఎమ్మెల్యే గారు ఈ బెల్ట్ షాపులు వచ్చేసినాయి, మేము రాత్రి అయితే ఆడవాళ్ళు ఇక్కడ ఉండలేకుండా ఉన్నామని. ఈ పరిస్థితి చాలా దగ్గరలో చూసామమ్మా. మేము హోమ్ మినిస్టర్ గారిని ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. వారు దాన్ని డీజీపీ గారి దగ్గరికి పంపించున్నారు ప్రపోజల్. డీజీపీ గారితో ఫాలోఅప్ చేస్తున్నాం. అన్ఫార్చునేట్గా అంటే దురదృష్టవశాత్తు మేము పంపించి 10 రోజులైంది. డీజీపీ గారు రిటైర్ అయ్యి కొత్త డీజీపీ గారు వచ్చారు, హరీష్ గుప్తా అని చెప్పి మన రాష్ట్రానికి ఒక కొత్త డీజీపీ వచ్చారు. మరి వారి దగ్గరికి పోయి మరొకసారి వినిపించుకోవాల్సిన అవసరం ఉంది. వారిని ఆల్రెడీ టైం అడిగితే 10వ తేదీ తర్వాత రండి, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడే కదా తీసుకున్నా అని చెప్పారు. సో ఫిబ్రవరి 10 తర్వాత పోయి ఈ విధంగా మేము ఏదైతే హోమ్ మినిస్టర్ గారికి ఒక విన్నపం ఇచ్చామో టిడ్కో తరఫున, ఆ విన్నపం కాపీ ఇచ్చి దీని మీద మీరు త్వరితగతిన యాక్షన్ తీసుకోండి, మాకు కొన్ని ఏరియాల్లో పోలీస్ అవుట్ పోస్ట్ అవసరం ఉంది అని చెప్పి వారిని కూడా కన్విన్స్ చేసి దాని మీద ఆయన ఓకే చెప్తే ఎస్పీ గారికి పంపించి ఎస్పీ గారితో ఫాలోఅప్ చేస్తాం. తొందరలోనే మీకు అవుట్ పోస్ట్ వస్తుంది. ఇంత లోపల ఇక్కడ ఎస్ఐ గారు ఏ స్టేషన్ కింద అయితే ఉందో ఇది రోజుకి ఒక 2-3 సార్లు బీటు తిరిగే విధంగా కొంచెం సార్, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇన్ టిడ్కో అనేది జనరల్గా అన్ని దగ్గర చూస్తున్నాం సార్. సో కొంచెం పోలీస్ గస్తీ ఎక్కువ ఉంటే ఆ గస్తీని మనం కొంచెం దానికి కూడా ఉపయోగం ఉంటుంది. పోలీసు వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు పోతున్నారంటే ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు కొంచెం తగ్గుతారు. నాకు మీ నుంచి కూడా కొంచెం విన్నపం ఉంది. అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరో కాదు, మనలో ఉన్న వాళ్ళే. మనం వాళ్ళకి చెప్పాలా ఇక్కడ చేయడానికి లేదు, చేస్తే ఈసారి మేము పోలీసుకి కంప్లైంట్ చేస్తాము, ఇది మంచి ఇల్లు, మంచి సముదాయము, అందరూ బాగుండాల్సిన కట్టడానికి ఇల్లు కాబట్టి ఇక్కడ కానీ మీరు అసాంఘిక కార్యక్రమాలు చేస్తే పోలీసుకు మేము చెప్పాల్సింది ఉంటుంది. మేము సార్ ఈ గారు పోలీస్ స్టేషన్ నెంబరు ప్రతి ఒక్క బ్లాక్లో నీట్గా పెయింట్ చేయించి ఇక్కడ కంప్లైంట్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్క బ్లాకు ప్రతి ఒక్క ఫ్లోర్లో అవి పెయింట్ చేయించే విధంగా అర్జెంటుగా మన ఎన్సీసీ వాళ్ళకి ఇంకో మిత్రులు ఉన్నారు వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ డీసీ. మీకు ప్రతి ఒక్క బ్లాక్లో పోలీస్ స్టేషన్ నెంబరు కంప్లైంట్ చేయడానికి
వాళ్ళ నెంబర్లు, హెల్ప్ లైన్ నెంబర్లు పెయింట్ చేయించండి. మీకు ఎప్పుడన్నా కానీ ఎవరన్నా ఇట్లా వస్తే ఆ నెంబర్కి చేస్తే వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. ప్రతి ఒక్క దాంట్లో మేము నెంబర్ చేసి పెడతాం. ఓకే, సో ఈ విధంగా మీరు టిడ్కో కాలనీల సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు పేదలకి మంచి నాణ్యమైన అన్ని సదుపాయాలు, ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక గృహ సముదాయము ఉండాల్సిన ప్రతి ఒక్కటి అన్ని వసతులు సమకూర్చి మనం ఇయ్యాలా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో టిడ్కో అనే ఒక సంస్థని 2016లో స్థాపించారు. మేము టిడ్కో చైర్మన్ని ఇప్పుడు ఈసారి. టిడ్కో సంస్థ యొక్క ఏంట్రా మా పని అంటే, గవర్నమెంట్ ఇల్లు కట్టాలా అని డిసిషన్ తీసుకొని ఎక్కడ కట్టాలా, ఇదిగో వెంకటగిరిలో ఈ స్థలం ఉంది, ఈ స్థలం మేము ఇల్లు కట్టడానికి కేటాయించాము, దీంట్లో ఇల్లు కట్టి అన్నీ కంప్లీట్ చేసి ఇల్లు కట్టడమే కాకుండా ఇళ్లకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కూడా మీరు సమకూర్చి ఇళ్ళకి ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు టిడ్కో సంస్థ యొక్క బాధ్యత. దీన్ని అదే తదనుగుణంగా అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 7 లక్షల ఇళ్ళు అవసరం అని చెప్పి 7 లక్షల ఇళ్ళకి శాంక్షన్ చేస్తే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత భూమి ఉన్నది మనకు ఈ కాలనీలు కట్టడానికి అని చెప్పి ఒక సర్వే చేయించి మనకు ఉన్న భూమిలో 4,52,000 ఇళ్ళు మాత్రమే కట్టగలము అని చెప్పి 4,52,000 ఇళ్ళకి ఆ రోజు టెండర్లు కాల్ఫాల్ చేశారు. 39,500 కోట్ల ఖర్చుతో 2017లో 4,52,000 ఇళ్ళు కట్టించడానికి ప్రభుత్వం నిర్ణయించి రకరకాల సంస్థలకి కాంట్రాక్ట్లు ఇస్తే 2019లో ప్రభుత్వం మారిన ప్రభుత్వం చేసినది ఏంటి అంటే, మేము ఈ టిడ్కో ఇల్లు అనేవి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వచ్చినాయి కాబట్టి మేము వీటిని ముందరికి తీసుకోపోము, వీటిని మేము కట్టము అని చెప్పి ఏ ఇల్లు అయితే 25% కన్నా తక్కువ మీరు చేస్తున్నారో వాటిలన్నింటినీ కూడా మీరు ఇంకా కట్టొద్దు, మీరు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి రకరకాల సాకులు చూపించి 4,52,000 ఇల్లు ఏదైతే అప్పటి ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కుదించి 2,61,000 ఇళ్ళకి తగ్గించారు. అంటే దాదాపు 2 లక్షల ఇళ్ళు తీసేశారు అప్పటి జగన్ ప్రభుత్వం. తీసేయడమే కాకుండా ఏ లబ్ధిదారులు అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఒక పద్ధతిగా చూసి శాంక్షన్ చేశారో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ ఇల్లు మళ్ళా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ కారణం వల్లనే రకరకాల ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం. ఎవరికి ముందర మేము డబ్బులు కట్టాము, మా ఇల్లు క్యాన్సిల్ అయిందన్నారు. కొంతమంది మాకు ఇల్లు వద్దు, పక్కనే కాలనీ కడుతున్నారు, మీకు కనిపిస్తున్నది జగనన్న కాలనీ సేంద్రభూమిలో, అది ఇస్తారని చెప్పి వద్దని చెప్పి వెళ్ళిపోయి ఆ కాలనీలో ఇల్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది లబ్ధిదారులు ఉండకుండా బాడీగోళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మేము ఇవన్నీ కూడా ఒక అంచనాకు వచ్చి తొందరలో యాక్షన్ తీసుకోబోతున్నాం. ఈ గవర్నమెంట్ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఇక్కడ లేరో, ఎందుకు వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి నిజంగా అవసరం ఉందా లేదా, లేదు ఒకే మనిషి ఒక 10 ఇళ్ళు 20 ఇళ్ళు బినామీ పేర్ల మీద పెట్టుకున్నారా, ఇటువంటివన్నీ కూడా ఆడిట్ చేసి క్యాన్సిల్ చేసి నిజమైన లబ్ధిదారులకు వచ్చే విధంగా స్టెప్స్ తీసుకుంటున్నాం. ఇంకో 3 నెలలు 4 నెలల లోపల ఇవన్నీ కూడా చేస్తాం. ఈ పనులు దీన్ని ఆడిట్ చేయబోతున్నాం. అలాగే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా త్వరితగతిన ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ కంప్లీట్ అయ్యేటట్టు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రభుత్వం చాలా కంకణం కట్టుకుని చాలా గట్టిగా పనిచేస్తున్నది. అదే కాకుండా ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో ఈ ఇళ్లలో వాళ్ళ సమస్యలు కూడా బాగా తెలుసుకున్నాం. మీరు ఇప్పుడు ఏదైతే సమస్యలు మా ముందరికి తెచ్చారో ఆ ప్రతి ఒక్క సమస్య మాకు ఆల్రెడీ తెలుసు.
దానికి ఏం చేయాలా అని చెప్పి ప్రణాళిక ముందరే ఉంది కాబట్టి నేను ధైర్యంగా మీ ముందరికి వచ్చి మీరేంటి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, నేను సమాధానం చెప్తానని చెప్పి ముందరికి వచ్చాను. సో ఒక ప్రణాళికబద్ధంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం కింద, మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కింద, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి నాయకత్వంలో, లోకల్ ఎమ్మెల్యే మా రామకృష్ణ గారి ఆలోచన విధానంతో ఈ ముందర తీసుకుపోయి మీ వెంకటగిరి ఏదైతే టిట్కో కాలనీ ఉందో అన్ని హంగులతో అన్ని విధాల నివాసయోగ్యమయ్యేటట్టు మీకు ఒక సంవత్సరం లోపల తీర్చిదిద్దామని మాటిస్తూ మీ అందరినీ కూడా ఇంతసేపు కూర్చోబెట్టినందుకు మరొకసారి క్షమాపణ చెప్పుకుంటూ, ఒకవేళ అంటే లేని పరిస్థితుల్లో మీరు ఇచ్చిన డబ్బులు వాపస్ అవుతాయి. ఓకే, సో లీగల్ హెయిర్స్ ఉంటే లీగల్ హెయిర్స్ అంటే మీ వారసులు ఎవరైతే ఉంటారో ఆ చనిపోయిన వాళ్ళ వారసులకి ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెనక పక్క ఐడెంటిఫై చేసి మేము త్వరలో మీకు తెలియజేస్తామని చెప్పి తెలుపుతాం. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మీ గురించి చెప్పారు. మీకు ఇక్కడ పని చేసుకునే విధంగా ఏదైనా ఒక సదుపాయం కల్పించి ఇక్కడే ఉండి ఇక్కడే మీ మగ్గాలు పెట్టుకొని ఆ మగ్గాలు ఆడిచ్చే విధంగా చేసే విధంగా సదుపాయం చేస్తామని అడిగారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద చేనేత మీరు చేసుకునే వాళ్ళు కాకుండా ఇంకెవరికైనా ట్రైనింగ్ కూడా ఇస్తామంటే ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడే మీరు ఉండి పని చేసుకునే విధంగా ఖచ్చితంగా కూడా ఆ మార్గం చేస్తామండి. నేను ఇప్పుడే దాని గురించి మాట్లాడి ఆల్రెడీ మీ సమస్య నాకు ఇక్కడికి వచ్చే ముందరే చెప్పారు. సో ఆ సమస్య పరిష్కరించే విధంగా మా గారితో మాట్లాడి మీరు గారిని ఒక వారం తర్వాత కలవండి, ఖచ్చితంగా మీకు పని చేసిన